శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల జ్వాల. రచన కక్కుబ గారు. ఎలా చేశావు? ఇంటర్వ్యూ జరుగుతున్న గది నుండి బయటకొచ్చిన జ్వాలని ఆత్రంగా అడిగాడు ప్రతాప్. మామూలే, నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ అతి మామూలుగా చెప్పింది జ్వాల. అంటే పద వెళ్దాం. నీ పిచ్చి కానీ ఇంటర్వ్యూకి వెళ్ళగానే జాబ్ వస్తుందా? అయినా ఇంటర్వ్యూ అనేది కేవలం హంబక్. అంతకుముందే ఎవరినో సెలెక్ట్ చేసుకునే ఉంటారు. బస్ కోసం చూస్తూ నిరాశగా అన్నది. అది కాదు జ్వాల, ఆ డైరెక్టర్ గారిని చూస్తుంటే ఎంతో నిజాయితీపరుడిలా కనిపిస్తున్నాడు. ఆహా, పైకి అందరూ అలాగే కనపడతారు. మన దగ్గర రికమెండేషనో లంచమో ఏదో ఒకటి లేందే మనకి జన్మలో ఉద్యోగం రాదు ఖచ్చితంగా అన్నది. కాదు, నాకెందుకో ఈ జాబ్ వస్తుందని నమ్మకంగా ఉంది ఆశగా అన్నాడు. అదిగో ఆ వృక్షాన్ని చూడు, కనుచూపు మేరలో కనిపిస్తున్న ఊడలు దిగిన పెద్ద మర్రి వృక్షాన్ని చూపెడుతూ అన్నది. ప్రతాప్ అర్థం కాని వాడిలా చూశాడు. దాని కింద కూర్చుని జోస్యం చెప్పబడును అని బోర్డు పెట్టుకో. నీ నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి బోలెడు సంపాదించవచ్చు సీరియస్గా ముఖం పెట్టి అన్నది. పో, నీకంతా హాస్యంగానే ఉంటుంది చిన్నగా నవ్వుతూ అన్నాడు. తను నవ్వింది. తర్వాత ఇద్దరూ మరో గంటన్నరలో కొంపకు చేరుకున్నారు. ఎలా చేశావే? గుమ్మంలోనే అడిగింది శాంతి. చూడు శాంతమ్మ, మనకి బస్ ఖర్చులు తప్పితే ఉద్యోగం చచ్చి గీపెట్టినా రాదు. రాదని తెలిసినా బాగా చెప్పలేదా? బాగానే చెప్పానులే, కాసిన మంచి తీర్థం ఇవ్వు తల్లి విసుగ్గా అన్నది. ప్రతాప్, నిజంగా నీకు నమ్మకం ఉందిరా నాకు జాబ్ వస్తుందని? నువ్వు వెళ్ళే ఇంటర్వ్యూలను చూస్తుంటే నాకు నమ్మకం కలగటం లేదు. నిజం, డబ్బు దండగ తప్ప ఫలితం శూన్యం. అందుకే ఇంకా దేనికి అప్లికేషన్ పెట్టను దృఢంగా అన్నది. మరేం చేస్తావు? ఓ బజ్జీల కొట్టు పెడదామనుకుంటున్నాను. ఇంత చదువు చదివి, ఎంత పెద్ద చదువు, ఈ రోజుల్లో డిగ్రీ కూడా ఓ చదువేనా? బామ్మ వాళ్ళేమంటారో సందేహంగా అన్నాడు. వాళ్ళకి చెప్పొద్దు స్థిరంగా అన్నది. జ్వాల, నిజంగా పెడతావా? ఇంకా అపనమ్మకంగానే అడిగాడు. తర్వాత రోజు తన ఫ్రెండ్స్ ముగ్గురిని సమావేశపరిచింది. ముగ్గురు ప్రస్తుతం తనలాగే నిరుద్యోగులు. ఇప్పట్లో మీకు ఉద్యోగాలు వచ్చే సూచనే లేదా సూటిగా అడిగింది. అందరూ ఒకటే సమాధానం, లేదు అనే ఇచ్చారు. మీకెవరికైనా రికమెండేషన్లు లేవు, లంచాలు ఇచ్చే శక్తి లేదు. నువ్వేంటి నాయకురాలు పోజులో మాట్లాడుతున్నావు? సుధీర్ అడిగాడు. చిన్నగా నవ్వుకున్నారంతా. నేను చిన్న హోటల్ లాంటిది పెట్టాలనుకుంటున్నాను జ్వాల గట్టిగా అన్నది. ఏంటి? ఆశ్చర్యంగా అడిగారు. జ్వాల రిపీట్ చేయలేదు. ఏదో ఓ సెంటర్లో సాయంకాలం టిఫిన్స్ పెడదామనుకుంటున్నాను. అంటే? శాంతి అర్థం కానట్లు చూసింది. అంటే ఏముంది, బజ్జీలు వడలు ఇవి 2 హాట్స్, ఇక స్వీట్ ఏదైనా పెడదాం. ముందు చిన్నగా ప్రారంభిస్తే తర్వాత దాన్ని పెద్దదిగా చేయొచ్చు. చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు పార్ట్నర్స్గా చేరొచ్చు. పెట్టుబడి కూడా అతి తక్కువ, తలా 100. అందరినీ పరిశీలనగా చూస్తూ అన్నది. అందరిళ్లల్లోనూ నిరుద్యోగుల్ని ఎలా చూడాలో అలానే చూస్తున్నారు. తమకంటే పెద్దవాళ్ళు చులకన చేస్తుంటే చిన్నవాళ్లు హేళన చేయడం మామూలే. అప్లికేషన్ పెట్టడానికి కూడా తండ్రిని దేబిరించాలి. విసుక్కుంటూనే ఇవ్వడం, వీలైనప్పుడల్లా అవసరం ఉన్నా లేకపోయినా మాటలతో కించపరచడం, దెప్పడం. అప్పుడు తలదించుకొని తమలో తాము కుమిలిపోవడం దాదాపు ఈ సంవత్సరం నుండి జరుగుతున్నదే. అందరికీ ఇంటికి వెళ్ళటం విసుగ్గానే ఉంది. ఇలాంటి సమయంలో జ్వాల మాటలు అందరికీ నచ్చడంలో ఆశ్చర్యమేం లేదు. ముగ్గురు తమ అంగీకారాన్ని తెలియజేశారు. ఎక్కడ పెడదాం? సుధీర్ కొద్దిగా ఉత్సాహంగా అడిగాడు. నేనన్నీ రాత్రే ఆలోచించాను. ఎక్కడ? హోటల్ స్వాగత్ ఎదురుగా ఓ సందు ఉంది కదూ, ఆ సందు ఏమంత రద్దీగా ఉండదు. ఆ సందు మొదట్లో చిన్న రేకుల షెడ్ వేద్దాం. అది గవర్నమెంట్ స్థలంగా సందేహంగా అడిగాడు ప్రసాద్. అడిగినప్పుడు చూద్దాంలే నిర్లక్ష్యంగా అన్నది. మరి ఫర్నిచర్? సుధీర్ అడిగాడు. మనం పెట్టేది బజ్జీల కొట్టు, బట్టల కొట్టు కాదు నవ్వుతూ అన్నది జ్వాల. అయితే మాత్రం ఓ 2 టేబుల్స్, 5-6 కుర్చీలు కావద్దా? అవును, అవన్నీ సెకండ్ హ్యాండ్వి కొందాం జ్వాల అన్నది. మా ఇంట్లో ఓ ఇనప టేబుల్ రంగులు పోయి కొద్దిగా పాడై ఉంది. దాన్ని మరమ్మత్తు చేసి రంగులు వేద్దాం. ఇంకో టేబుల్ కొందాం శాంతి అన్నది. గుడ్, మా ఇంట్లో ఓ చెక్క కుర్చీ ఉంది, తీసుకొస్తాను. అయితే ఒక టేబుల్, 4 చైర్స్, మొత్తం ఓ 200లో వస్తాయి. ఇంకో 200 ఉంటే షెడ్ వేయడానికి కావాలి. కనీసం 600 కావాలి. సుధీర్ సుమారుగా లెక్క వేసి చెప్పాడు.
టేబుల్స్ చైర్స్ ఇప్పుడొద్దులే, తర్వాత నెలలో చూడొచ్చు జ్వాల ఆలోచిస్తూ అన్నది. నలుగురం కలిసి ఓ 300 తీసుకొస్తే ప్రస్తుతానికి చాలు. మనం అడిగితే ఇంట్లో ఇస్తారా? సుధీర్ అనుమానంగా అన్నాడు. ఇవ్వరు. ఏదో ఓ జాబ్ వస్తుందని దానికి లంచం ఓ 100 కావాలని అడిగితే ఆలోచనగా అన్నాడు ప్రతాప్. ఇవ్వకపోతే దొంగతనం చేద్దాం విసుగ్గా అన్నాడు సుధీర్. తర్వాత రోజుకి సమావేశం వాయిదా వేశారు. సరిగ్గా 5 రోజుల క్రితం హోటల్ స్వాగత్ పక్కన పట్టభద్రుల పలహారశాల అనే నామం గల చిన్న హోటల్ వెలిసింది. రేకులతో ఓ చిన్న గది వేశారు. ఆ చిన్న గదికే 4 లైట్లు పెట్టారు. ఓ టేబుల్ మీద అప్పుడే వండిన వేడివేడి బజ్జీలు, వడలు నోరూరిస్తున్నాయి. శాంతి, జ్వాల, ప్రసాద్ ముగ్గురు పొయ్యి దగ్గరే చిన్న స్టూల్స్ వేసుకుని చేస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్ వచ్చారక్కడికి. ఆ రోజు అందరూ ఎంతో ఉత్సాహంగా కొన్నారు. చాలామంది రాత్రి 9 దాకా అలాగే ఉన్నారు. మేము క్యాన్వాస్ చేయమా? ఓ స్టూడెంట్ ముందుకొచ్చి అడిగాడు. అబ్బే వద్దండి, సుధీర్ నవ్వుతూ అన్నాడు. కానీ ఆ అబ్బాయి బయట నిలబడి బజ్జీలండి, బజ్జీలు, వేడివేడి బజ్జీలు అంటూ అరవటం మొదలుపెట్టాడు. దాంతో అందరూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ చూసేవాళ్ళకి అక్కడ బజ్జీలు కొట్టుగాక సంగీత కచేరీ అనిపించేలా చేశారు. అక్కడ చేరిన వారందరి చేత బలవంతంగా కొనిపించారు. వాళ్ళు ఇష్టంగానో అయిష్టంగానో కొన్నారు. కాలేజీ క్యాంటీన్లో తింటూ ఎంత గొడవ చేస్తారో అంత గొడవగానూ ఉందక్కడ. జ్వాల ధైర్యంగా హోటల్ పెడదామన్నదే కానీ మనసులో బెరుగ్గానే ఉన్నది ఎలా సాగుతుందోనని. ఆ రోజు తాము ఊహించిన దానికంటే బాగానే వచ్చింది. లెక్క చూస్తే 25 రూపాయలు లాభం వచ్చింది. ఇవి కూడా మిగలకపోతే ఇంకా 4-5 రూపాయలు వచ్చేవే. శాంతి మిగిలిన బజ్జీలు, వడల వంక చూస్తూ అన్నది. వడలు రేపటి వరకు బాగానే ఉంటాయి, బజ్జీలు మాత్రం ఈరోజే ఖాళీ చేయాలి జ్వాల టేబుల్ మీద కూర్చుంటూ అన్నది. తర్వాత శాంతి ఒక్కో కాగితంలో 4 బజ్జీలు, 1 వడ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చింది. అవి తిని మంచినీళ్లు తాగి అందరూ లేచారు. జ్వాల, నాకు 5 రూపాయలు కావాలి సుధీర్ నసుగుతూ అన్నాడు. ఏ రోజు లాభం వచ్చింది ఆ రోజు పంచుకుంటే ఇంక దీన్ని ఎలా పెద్దది చేస్తాం? ఈరోజు పెట్టుబడితో లాభం కూడా కలిపి రేపు పెట్టుబడి కింద పెడితే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది కదా? జ్వాల సందేహంగా చూస్తూ అన్నది. అది కరెక్టే గాని సుధీర్కి చాలా అవసరమై ఉంటుంది అని. ఏం సుధీర్ అంతేనా? ప్రతాప్ అడిగాడు. సుధీర్ తలాడించాడు. జ్వాల సుధీర్కి మటుకు 5 రూపాయలు ఇచ్చింది. మిగిలిన డబ్బంతా బ్యాగ్లో సర్దేసింది. అందరూ ఎవరింటికి వాళ్ళు బయలుదేరారు. 2 రోజుల తర్వాత కాంతి ఇంట్లో పెద్ద గొడవే చేసింది. రాత్రి 9:30కి వచ్చిన ఇద్దరిని వాకిట్లోనే నిలేసింది. ఎక్కడి నుండి మీరొచ్చింది? ఇద్దరూ తడుముకోకుండా ఫ్రెండ్ ఇంటి దగ్గర నుండి అన్నారు. సిగ్గులేదు అబద్ధం చెప్పడానికి? జ్వాల, ప్రతాప్ ముఖాముఖాలు చూసుకున్నారు. నీకసలు బుద్ధుందా? ఆడపిల్లవి బజార్లో బజ్జీల కొట్టు దగ్గర కూర్చుంటావా? ఏంటి ఆ గొడవ కాంతమ్మ? లోపల నుండి కాంతి అమ్మమ్మ అడిగింది. చూడు అమ్మమ్మ, వీళ్ళు చేసే పని ఫిర్యాదుగా అన్నది. ఏం లేదు బామ్మ నవ్వుతూ అని ఒక చేత్తో కాంతి నోరు మూసి పక్క గదిలోకి లాక్కెళ్ళింది. ప్రతాప్ కూడా వాళ్ళని అనుసరించాడు. కాంతి, ప్లీజ్ బామ్మకు చెప్పకే బ్రతిమాలుతున్న ధోరణిలో అన్నది జ్వాల. ఎందుకు చెప్పకూడదు? అబ్బా చెప్పొద్దంటే వినవేం? బామ్మ అనవసరంగా గొడవ చేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ వినేలా గొడవ చేస్తుందని ఆవిడనటం దేనికి? బజార్లో బజ్జీల కొట్టు పెడితే అందరికీ తెలియదు. మీరు చేసే పని ఏమైనా బాగుందా? కాంతి నెమ్మదిగా అన్నాడు ప్రతాప్. బుద్ధి లేకపోతే సరి, ఇద్దరికిద్దరు తోడు దొంగలయ్యారు. అసలు ఇలా చేయడానికి మనసెలా ఒప్పింది? హౌవ్వా, చదివారెందుకు చదువు? ఇంత చదివి బజ్జీలు వండటమా? పరువేమవుతుందో ఆలోచించారా? బ్రతిమాలే కొద్దీ రెచ్చిపోతున్న కాంతి అన్నది. దాంతో జ్వాల కోపంతో మండిపోయింది. పరువు తింటానికి తిండి లేకపోయినా సరే పరువు కావాలి. ఆకలితో చస్తున్నా సరే పరువు పోకూడదు. నాకలాంటి పరువు అక్కర్లేదు విసురుగా అన్నది. హవ్వా, ఎంత బరి తెగించిపోయావే? బుగ్గలు నొక్కుంటూ అంతా విన్న బామ్మ అన్నది. బామ్మ వైపు తిరస్కారంగా చూసింది. ఇలా అయితే మీ ఇద్దరు పెళ్ళి అయినట్లే ఈసడిస్తూ అన్నది. అయ్యో బామ్మ, నువ్వింకా మాకు పెళ్లి చేసే స్థితిలో ఉన్నావా? పోనీ పాపం కట్నం లేకుండా చేసుకునేందుకు నీకు మనవాళ్ళు కూడా లేరే? జాలి పడుతున్నట్లుగా నవ్వింది. ఏంటా నవ్వు మొగరాయుడులా? నాకు తెలియకడుగుతాను, నవ్వులు కూడా మొగాడికని ఆడదానికని వేర్వేరుగా ఉంటాయా? అమాయకంగా ముఖం పెట్టి అడిగింది. ఉండవు మరి. మా కాలంలో ఇలా నవ్వేవాళ్ళమా? ఎందుకని బామ్మ? ప్రతాప్ నెమ్మదిగా ఆవిడ పక్కకు చేరాడు. జ్వాల, ప్రతాప్ ఇద్దరూ కలిసి ఆవిడని పక్కదోవ పట్టించారు. అమ్మమ్మ, అసలు విషయం చెప్పకుండా ఎలా దాటేస్తున్నావో చూసావా? ఫిర్యాదుగా అన్నది కాంతి. నిజమేనే. ఒరే ప్రతాప్, నిజం చెప్పరా? మీరెక్కడి నుండి వస్తుంది? బామ్మ, చచ్చి ఆకలిగా ఉంది, అన్నం పెట్టవా?
జ్వాల అడిగింది. తర్వాత చెప్తారులే కాంతమ్మ, పాపం ఆకలేస్తుందట, అన్నం పెట్టు. కాంతి విసుక్కుంటూ లోపలికెళ్ళింది. జ్వాల, ఏంటే అలా వెళ్దాం పదా. ఎక్కడికి? మా తాతకు ఉన్నట్టుండి తలనొప్పి వచ్చేడ్చింది. దానికి తోడు కళ్ళు తిరుగుతున్నట్లు, వళ్ళు తూలినట్లు వగైరా వగైరాలతో బీపీ ఎక్కువైందేమోనని అనుమానం. ఇంట్లో నాన్న లేడు, డాక్టర్ని తీసుకురమ్మని అమ్మ ఒకటే గొడవ. మీ ఫ్యామిలీ డాక్టర్ గారి ఇల్లు చాలా దూరం కదూ? అయినా అతను ఊళ్ళో లేడు. మరైతే ఎక్కడికి? ఇదిగో ఈ వీధిలో ఎక్కడో డాక్టర్ బోర్డు చూసిన గుర్తు, వెళ్దాం. ఇద్దరు ఓ డాక్టర్ బోర్డున్న ఇంట్లోకి వెళ్ళారు. ఎక్కడా మనుషులు ఉన్నట్లు లేరు. ఓ గదిలో నుండి సన్నగా వెస్ట్రన్ మ్యూజిక్ వినిపిస్తోంది. తలుపు మీద నెమ్మదిగా శబ్దం చేసింది. సమాధానం రాకపోవడంతో చిన్నగా నెట్టింది జ్వాల. ఎలాంటి శబ్దం లేకుండా అతి విధేయుడైన సేవకుడిలా తలుపు తెరుచుకుంది. లోపల ఓ 10 మంది మ్యూజిక్కి అనుగుణంగా డాన్స్ చేస్తున్నారు. ఎవరు కావాలి? ఓ అబ్బాయి తమ వైపే వస్తూ విసుగ్గా అడగడంతో అందరూ డాన్స్ ఆపి ఆ అబ్బాయి కంటే విసుగ్గా చూశారు. డాక్టర్ గారు కావాలి, కాంతి నెమ్మదిగా అన్నది. లేరు, ఇప్పుడు రారు విసుగ్గా చెప్పి ఇంకా మీరు వెళ్ళొచ్చు అన్నట్టు చూశాడు. థ్యాంక్స్ చెప్పి బయటికొచ్చారు. ఇద్దరు మౌనంగా నడుస్తున్నారు. హుషారుగా హోరుమనే సంగీతం ఇద్దరి చెవుల్లోనూ గింగురుమంటోంది. పరధ్యానంగా అడుగులేస్తున్నారు. హఠాత్తుగా కరెంట్ ఫెయిల్ అయింది. జ్వాల భయంగా జ్వాల చేతిని పట్టుకుంది. ధైర్యం చెప్తున్నట్లుగా శాంతి చేతిని గట్టిగా పట్టుకుంది. ఇంతలో 2 చేతులు ఇద్దరి మెడల మీద పడినాయి. పడిన చేతి మీద మరో చెయ్యి శాంతికి భయంతో గడ్డ కట్టినట్లయింది. జ్వాల విసురుగా వెనక్కి తిరిగి దొరికిన చేతిని గట్టిగా పట్టుకొని మరింత గట్టిగా నొక్కేసింది. అబ్బా! బాధతో కూడిన మూలుగుతో పాటు గప్పున లైట్లు ఒక్కసారిగా వెలిగాయి. ఎవరో చప్పున పారిపోవటం కనిపించింది. తన చేతిలో ఉన్న చేతివైపు చూసింది. మృదువుగా, సుకుమారంగా, సన్నటి పొడుగాటి వేళ్లతో ఆర్టిస్టిక్గా ఉంది. తలెత్తి ఆ చెయ్యి తాలూకు వ్యక్తివైపు చూసింది. అతని ముఖం బాధని బలవంతంగా దిగమింగుతున్నట్లుగా ఉంది. మీరు? అతని మాటల కోసం తడుముకున్నట్లుగా అన్నాడు. బావున్నావా? అడిగింది జ్వాల. ఆహా కాదు, అనుకోని ప్రశ్నకి ఉక్కిరి బిక్కిరవుతూ అన్నాడు. ఏంటి బాలేమా? కళ్ళు సరిగ్గా పనిచేస్తున్నాయా? వ్యంగ్యంగా అడిగింది. అబ్బే అది కాదు, కంగారుగా అన్నాడు. మరేంటి మిస్టర్? అమ్మాయిలు కనిపించగానే శాంతి విసురుగా అన్నది. చచా, నేనా ఉద్దేశంతో మీ మీద చెయ్యి వెయ్యలేదు. మీ ఇద్దరు వెనగ్గా ఒకతను నడవడం, కరెంటు పోగానే మీ మీద చెయ్యి వేయడం చూసి అతన్ని తన్నాలనుకుని అతని చేతిని పట్టుకోబోయాను. మీరేమో నన్నే విలననుకున్నారు. చిన్నగా అతి నెమ్మదిగా చెప్పాడు. జ్వాల, శాంతి ముఖాలు చూసుకున్నారు. మళ్ళీ ఇద్దరు ముఖాలు తిప్పి అతని వైపు అనుమానంగా చూశారు. ప్రామిస్, నేను అలాంటి వాడిని కాను, నమ్మకంగా అన్నాడు. సారీ, అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ, జ్వాల చిన్నగా చెప్పింది. జ్వాల, నీ మెడ మీద రక్తం ఆదుర్దాగా అన్నది శాంతి. జ్వాల మెడ మీద తడిమి చూసుకుంది. చేతికి చెమ్మ తగిలింది. ఏమిటి, మీరు మాతో వస్తున్నారు? శాంతి తమ వెనకే వస్తున్నతని చూస్తూ విసుగ్గా అడిగింది. నా దారి ఇటే. జ్వాల, పద అటు వెళ్దాం, వెనక్కి తిరుగుతూ అంది. ఎక్కడికి వెళ్తున్నారు? అసందర్భంగా అడిగాడు. డాక్టర్ దగ్గరికి, శాంతి అన్నది. ఎందుకండి ఈ కొంచెం దెబ్బకే 10 రూపాయలు వదిలించుకోవడం? కావాలంటే నేను కాస్త మందేసి కట్టుకడతాను, ధైర్యంగా అన్నాడు. ఇక్కడికి దగ్గరలో డాక్టర్ ఎవరైనా ఉన్నారా? అతని మాటలు పట్టించుకోకుండా అడిగింది జ్వాల. నేను పనికిరానా అండి? ఈ దెబ్బకి కాదులేండి, అసలు మేము డాక్టర్ కోసమే బయలుదేరాం. నేను డాక్టర్నేనండి, నవ్వుతూ అన్నాడు. మీరా? ఇద్దరు ఆశ్చర్యంగా అడిగారు. అలా కనిపించడం లేదేమో కానండి, నేనైతే డాక్టర్నే. నా క్లినిక్ కొద్ది దూరంలోనే ఉంది, వస్తారా? రండి, తాళం తీసి లోపలికి ఆహ్వానించాడు. పెద్ద గది, ఓ వైపు టేబుల్ ఉంది. దాని చుట్టూ 4 కుర్చీలు, దగ్గరలో ఓ పొడుగాటి బల్ల, గది మధ్యలో స్క్రీన్, ఓ ర్యాక్ నిండా అవసరమైన మందులు, మరో ర్యాక్లో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. మీ ఇంట్లో అనారోగ్యం ఎవరికండి? లోషన్ నీళ్లతో కడిగి టించర్ వేస్తూ అడిగాడు. మా తాతగారికి, శాంతి చెప్పింది. మీ ఫీజు? అతను స్క్రీన్ కవతలైపు వెళ్తుండగా అడిగింది. మీ తాతగారికి కూడా చూడాలన్నారుగా, ఒక్కసారి ఇద్దరు. జ్వాల, ఇతగాడు డాక్టరే గాని తాతయ్య ఒప్పుకోడే ఎలా? శాంతి సందిగ్ధంగా అడిగింది. అతను లోపలికెళ్ళిన తర్వాత, ఏంటి మీ తాతగారి కంప్లైంట్? టవల్తో చేతులు తుడుచుకుంటూ అడిగాడు. 1 అర కాదు, బోలెడున్నాయి, అవన్నీ నాకు గుర్తులేవు, శాంతి నవ్వుతూ అన్నది. పదండి వెళ్దాం. ఎవరా అబ్బాయి? తాతగారు అనుమానంగా చూస్తూ అన్నారు. నీకోసమే, అంది శాంతి. నాకోసమా? పేరేంటి బాబు? మీ దేవురు? మీ నాన్న పేరేంటి? ఏం చేస్తుంటారు? మీ అమ్మ దేవురు? ఎక్కడ చూశానా అని గుర్తుకు తెచ్చుకుంటూ అడిగారు.
అతడు ఇబ్బందిగా శాంతి వైపు చూశాడు. అది కాదు తాతయ్య, నీకోసమంటే నీకు తెలిసిన వాళ్ళని కాదు డాక్టర్ గారు. ఏమిటి ఈ అబ్బాయి డాక్టరా? అసంతృప్తిగా గులాబీ రంగులో సన్నగా సుకుమారంగా పొడుగ్గా ఉన్న అతని వైపు చూశాడు. ఏం చదువుకున్నావయ్యా? ఎండీ చదువుతున్నానండి వినయంగా అన్నాడు. అంటే ఇంకా చదువుతూనే ప్రాక్టీసు? కలికాలం చదువులు పూర్తి కాకుండానే డబ్బు సంపాదిస్తున్నారు. అది కాదండి, నేను ఎంబీబీఎస్ చదివాను కంగారుగా అన్నాడు. తాతయ్య, నీ ఒంట్లో ఎలా ఉందో చెప్పు, చూస్తారు విసుగ్గా అన్నది. ఒంట్లో నీరసంగా, తలనొప్పిగా, కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంది. కాళ్ళు చేతులు ఒకటే లాగేస్తున్నాయి. బీపీ ఉందేమో చూడు బాబు. సర్ఫాలిల్ వేసుకోమంటావా? న్యూరోబియన్ వాడనా, లేకపోతే నవాల్జినా? రోగాలు, వాటితో పాటు వాడాల్సిన మందులు గడగడా తనే చెప్పేసి, ఇవన్నీ నీకింకా తెలిసి ఉండవలే అన్నట్టుగా చూశాడు. అతను ఓపిగ్గా బీపీ చూసి తాతగారు చెప్పేవన్నీ అతి శ్రద్ధగా వింటూ మధ్యలో అవసరమైనప్పుడు మాట్లాడుతున్నాడు. ఈ కుర్ర డాక్టర్లకి సహనంగా నిదానంగా చూసే ఓపిక ఉండదని తాతగారి నిశ్చితాభిప్రాయం. అలాంటిది ఈ కుర్రవాడు తన అభిప్రాయాన్ని తారుమారు చేసేలా ఉన్నాడే, గట్టివాడు అనుకున్నాడు. ఇంతకీ నువ్వు ఫారిన్ వెళ్ళొచ్చావా? లేదండి. లేదు, నిరుత్సాహంగా పెదవి విరిచాడు. ఫారిన్ వెళ్ళొస్తేనే కానీ ఏ డాక్టరు డాక్టర్ కాదనేది అతని అభిప్రాయం. ప్రాక్టీస్ పెట్టావా? అది లేదా? పెట్టానండి. అయితే రోజుకి ఏమాత్రం వస్తుందేంటి? కొత్తగా పెట్టాను కదండి, 10-25 వస్తాయి. అంటే రోజుకొకళ్ళు ఇద్దరునా? కాదండి, రోజుకో 15-20 మంది వస్తారు. మరైతే ఇంకేం, 15 మందైనా 150 వస్తాయిగా. అది కాదండి, నేను ₹1 మాత్రమే ఫీజుగా పుచ్చుకుంటానండి. నేను చూసేది తక్కువ జీతం వచ్చే వాళ్ళకి, ₹10 ఫీజు ఇచ్చి చూపెట్టుకోలేని పేదలకి. ఏమిటి, రూపాయి డాక్టరా? ఆ అనడంలో ఆశ్చర్యం, హేళన తొంగి చూస్తున్నాయి. అమ్ముడు కాని సరుకుని తగ్గింపు రేట్లతో వదులుచుకునే వ్యాపారి గుర్తుకొచ్చాడు. ₹10 ఫీజు అంటే ఎవరూ రాకపోవడంతో ₹1 చేశాడేమో అనుమానంగా చూశాడు. కాఫీ తీసుకోండి, చేతులు కడుక్కున్న తర్వాత టవల్ ఇచ్చి చెప్పింది. మౌనంగా కాఫీ తాగి లేచాడు. ఇదిగోనండి మీ ఫీజు. ₹20 నోట్ అందించింది. నా ఫీజు ₹2. అతగాడు రూపాయి డాక్టరేనట, తాతగారు చెప్పారు. నిజంగానా? అయినా రూపాయి ఫీజేంటి? అన్ని ధరలు అంబర వీధుల్లో విహరిస్తుంటే డాక్టర్ల ఫీజు అవని మీద నిలిచిందా? ఆ హాస్యంగా అన్నది జ్వాల. అబ్బే, డాక్టర్స్ అందరి ఫీజు సంగతి కాదు, నేను మాత్రం రూపాయే తీసుకుంటాను. ఇలా అయితే మీరేమీ సంపాదించలేరు. డాక్టర్ అన్న తర్వాత ఓ 4 డిగ్రీలు, అందులో 1-2 ఫారిన్ అయితేనే మంచి ప్రాక్టీస్ ఉంటుంది. అలాగే అతగాడికి 10-20 సవినయంగా సమర్పించుకుంటారు. జ్వాల నవ్వుతూ అన్నది. నిజమే మీరన్నది, కానీ ఫీజులు ఇచ్చుకోలేని పేదలు, గుమాస్తాలు ఉంటారని మర్చిపోతే ఎలా? మన జనాభాలో వాళ్లే ఎక్కువ. అందరూ ఫారిన్ వెళ్ళి డిగ్రీలు తెచ్చుకొని ₹30 ఫీజు అంటే పేదల సంగతి ఏమిటి? కానీ మీ ఫ్యామిలీ ఈ రూపాయి ఫీజుతో ఎలా గడుస్తుంది? నా సంపాదన మీద ఆధారపడి లేరులేండి మా ఇంట్లో వాళ్ళు, నవ్వుతూ అన్నాడు. అంటే మా డాడీ మంచి బిజినెస్ చేస్తున్నారు, నా అవసరం లేదు. అయితే అదృష్టవంతులు మీరు, మీ ఆశయాల్ని ఆచరణలో పెట్టగలరు. అబ్బే, నాకు పెద్దగా ఏ ఆశయాలు లేవు, మొహమాటంగా అన్నాడు. గుడ్ నైట్ డాక్టర్. వెరీ మచ్ థ్యాంక్ యూ. గుడ్ నైట్. అవును, ఇంతకీ మన పరిచయం చేసుకోలేదు. నా పేరు ధీరజ్. నా పేరు జ్వాల, తను శాంతి. ఆ రోజుకి బజ్జీలు కొట్టు పెట్టి సరిగ్గా నెలైంది. నలుగురు కూర్చొని జమా ఖర్చులు చూస్తున్నారు. నెల నుండి నలుగురు కలిసి శాంతి వాళ్ళ ముందు హాల్లో 3 గంటల సేపు 30 మందికి ట్యూషన్ చెప్తున్నారు. మొత్తం ట్యూషన్స్ మీద 400, బజ్జీల వ్యాపారంలో 600 వచ్చాయి. ఇంత చేసినా ఒక్కొక్కరికి 250 వచ్చింది. అయినా ఎవరూ నిరుత్సాహపడలేదు. మొదటి నెలే ఇంత వస్తే ఇంకా ముందు ముందు చాలా వస్తుందని అందరికీ అనిపించింది. అందరిలో సుధీర్కే కాస్త నిరుత్సాహంగా ఉంది. మనం ఇంత కష్టపడ్డా 250గా వచ్చింది. ఇంతకంటే పెళ్ళిళ్ళప్పుడు వంట మనిషిగా వెళ్తే రోజుకి ₹15తో పాటు విందు భోజనము దొరుకుతుంది. సుధీర్, అనవసరంగా మిగతా వాళ్ళని నిరుత్సాహపరచకు. మనం ఖాళీగా కూర్చుని ఇంట్లో వాళ్ళ దీవెనలు తింటూ ఉంటే బావుందా? మన సంపాదన అంటూ ఉంటే అది ఎంతైనా కావచ్చు. మన మీద మనకెంత ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఇది వరకటిలా మనమేమంత నిరుత్సాహంగా లేము. ప్రసాద్ ఆత్మవిశ్వాసంతోనూ భవిష్యత్ పట్ల ఆశతోనూ అన్నాడు. సుధీర్, మనం పెట్టిన పెట్టుబడిని బట్టి లాభాలుంటాయి. 100 పెట్టి లాభాలు వేలల్లో రావాలంటే ఎలా వస్తాయి? మనం పెట్టిన పెట్టుబడికి, పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలమే వచ్చింది. జ్వాల నెమ్మదిగా నచ్చజెప్పే ధోరణిలో అన్నది. నీకిష్టం లేకపోతే మానేయ్.
ప్రసాద్ కోపంగా విసుగ్గా అన్నాడు. అది కాదు జ్వాల, మధ్యలోనే ఆపేశాడు పోస్ట్ మ్యాన్ని చూసి. జ్వాల పేర ఓ కవరుంది. జ్వాల కవరు చింపి ఆత్రంగా చూసింది. ఏమిటది? మిగతా ముగ్గురు ఒక్కసారి అడిగారు. అప్పుడెప్పుడో అప్లై చేశాను, ఇప్పుడు ఇంటర్వ్యూకి రమ్మంటున్నారు. ఈసారి వస్తుందేమో శాంతి అన్నది. నాకేం నమ్మకం లేదు. ఈ ఊరే కాబట్టి వెళ్ళిరా, వస్తే వస్తుంది, లేకపోతే లేదు ప్రసాద్ అన్నాడు. తర్వాత రోజు ఇంటర్వ్యూకి వెళ్ళింది. గుడ్ మార్నింగ్ వెళ్ళగానే విష్ చేసింది. ఎస్ గుడ్ మార్నింగ్ అంటూనే అలవాటుగా చెయ్యి చాపారు. జ్వాల మౌనంగా ఒరిజినల్స్ అందించింది. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. హలో, మీరా సంతోషంగా అన్నాడు. అబ్బే సెలక్షన్ కాలేదండి. ఓ నిమిషం సేపు అవతల వైపు వాళ్ళు చెప్పేది విన్నారు. ఓ అలాగే అంటూ పెట్టేశాడు. గుడ్ బై సర్స్. టేబుల్ మీదున్న తన సర్టిఫికెట్స్ తీసుకొని వెనక్కి తిరిగింది. అదేమిటి? ఆశ్చర్యంగా అడిగారు పార్థసారథి గారు. ఇన్నిసార్లు ఇంటర్వ్యూ చేసినా తనేమీ అడగకుండానే, తను వెళ్ళమనకుండానే ఇలా వెళ్ళిన వాళ్ళు తనకెప్పుడూ తటస్థపడలేదు. వర్మగారు కూడా అంతే ఆశ్చర్యంగా చూశారు. అవునండి, ఏ విఐపి గారో తమ క్యాండిడేట్ ఉందంటూ ఫోన్ చేయడం, మీరు సరే అనడం, ఇలాంటి సంఘటనలు సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ మామూలే కదా. ఇప్పుడు అంతే అయింది. ముందు తెల్లబోయినా తర్వాత జ్వాల చెప్పిన తీరుకి ఇద్దరికీ నవ్వొచ్చింది. అంత ధైర్యంగా చెప్పినందుకు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ప్లీజ్ జ్వాల, టేక్ యువర్ సీట్ పార్థసారథి గారు అన్నారు. నువ్వు చెప్పింది నిజమే. పురుషోత్తమ శర్మ గారు తెలుసుగా, అతను ఫోన్ చేశాడు వాళ్ళ క్యాండిడేట్ ఉందని. కానీ ఆ క్యాండిడేటు అన్ని అర్హతలు ఉన్న వ్యక్తే, పైగా ఎంకామ్. అతను ఇంటర్వ్యూకి వచ్చాడు, వర్మగారు చెప్పారు. థ్యాంక్ యూ సర్స్. అతనంత వివరంగా చెప్తుంటే మనస్ఫూర్తిగా అన్నది. ఈ పోస్ట్ కాకపోతే ఇంకోటి టెంపరీ పోస్ట్ ఉంది, చేస్తావా? చేస్తానండి. స్టెనో కమ్ టైపిస్ట్ పోస్ట్. మా స్టెనో హెల్త్ బాగాలేక లీవ్ పెట్టాడు 2 నెలలు. అప్పటికప్పుడు అప్లికేషన్ పెట్టడం, జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడం వెంటనే జరిగింది. జ్వాలకింకా నమ్మబుద్ధి కావడం లేదు. దీన్ని అదృష్టమనాలో ఇంకేమనాలో తెలియలేదు. అనుకోకుండా ఉద్యోగం వచ్చినందుకు మిత్రులంతా ఆనందించారు, జ్వాలని అభినందించారు. సాయంకాలం ఆఫీస్ నుండి రాగానే ముఖం కడుక్కోవడం, మళ్ళీ తయారై స్నేహితులతో పాటు తను బజ్జీలు వేయడంలో సాయపడటం, ఎప్పుడో రాత్రి 9:30కి ఇంటికి చేరడం, ఇది రోజూ కార్యక్రమం. ఒక్క క్షణం తీరికనేదే లేదు. ఆ రోజు ఏవో ఫైల్స్ మీద పార్థసారథి గారి సంతకం కావాలంటూ వర్మగారే వాళ్ళింటికి పంపించారు. డబ్బున్న వాళ్ళిల్లులాగానే అత్యంత ఆధునికంగా ఖరీదైన ఫర్నిచర్తో సినిమా సెట్టింగ్లా ఉంది. ప్యూన్ మర్యాదగా ఆఫీస్ గది చూపించి కూర్చోమని చెప్పి వెళ్ళాడు. 5 నిమిషాలు కదలకుండా కూర్చునేసరికి విసుగ్గా ఉంది. లేచి కిటికీ దగ్గరికి వెళ్ళింది. కర్టెన్ తొలగించి చూసింది. చల్లని గాలితో పాటు గులాబీల సువాసనలు ఒక్కసారిగా వచ్చాయి. అపురూపంగా అతి తక్కువగా దొరికే గులాబీల రకాలు ఆకర్షణీయంగా, ఆహ్లాదంగా శరీరాన్ని మనస్సుని మత్తెక్కించేలా ఉన్నాయి. చేయి చాచి పసుపు రంగులో ఉన్న గులాబీని మృదువుగా స్పృశించబోయింది. ఆగు, కొయ్యొద్దు. పెద్ద బరువులాంటి కేక. ఉలిక్కిపడి చేతిని వెనక్కి తీసేసుకుంది. ఎవరు నువ్వు? ఏం కావాలి? తన అనుమతి లేకుండా గులాబీని కొయ్యబోయే జ్వాలని మింగేసేలా చూస్తూ అడిగాడు. జ్వాల మాట్లాడకుండా ఇంకా గులాబీల సౌరభాన్ని మర్చిపోలేకుండా ఉంది. మనోజ్ తీవ్రంగా జ్వాలని చూశాడు. ఎక్కడో చూశాను ఈ అమ్మాయిల్ని, అందులోనూ అందమైన అమ్మాయిల్ని ఒక్కసారి చూస్తే చాలు గుర్తుంటుంది కొందరికి. ఆ కొందరిలో మనోజ్ మొదటివాడు. అందుకే జ్వాలని త్వరగా గుర్తుపట్టాడు. టొబాకో కంపెనీలో ఏదో పోస్ట్కి ఇంటర్వ్యూకి వచ్చినట్టు వెంటనే గుర్తొచ్చింది. ఓహో, రికమెండేషన్ కోసం కాబోలు. రికమెండేషన్ కోసమా? తల అడ్డంగా ఊపింది. మరి అసలు ఎవరి కోసం వచ్చావు? జ్వాల చురుగ్గా చూసింది. ఎలాంటి పరిచయము లేని తనని నువ్వు అనే ఈ పెద్ద మనిషి ఎవరు? జ్వాలకు అలాంటి వాళ్ళంటే అసహ్యం. అందుకే అతడెంత పెద్ద మనిషి అయినా తను గౌరవం ఇవ్వదలుచుకోలేదు. నీకోసం మాత్రం కాదు, నీ దగ్గర ఒత్తి పలుకుతూ అన్నది. షాక్ తిన్నట్లు చూశాడు. ఎంత ధైర్యం ఈ పిల్లకి! తనని నువ్వు అంటుందా? పైగా ఆ చూపులు చూడు ఎంత తిరస్కారంగా ఉన్నాయో. పార్థసారథి గారు వచ్చేసరికి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తీవ్రంగా ప్రత్యర్థుల్లా చూసుకుంటున్నారు. జ్వాల, ఏంటిలా వచ్చావు? నవ్వుతూ లోపలికొస్తూ అడిగారు. జ్వాల మండినట్లే ఉంది. మనసులోనే అనుకుని డాడీ వెళ్తున్నా చెప్పేసి జ్వాల వైపు చురుక్కుమనేలా చూసి వెళ్ళిపోయాడు. జ్వాల మౌనంగా చేతిలో ఫైల్స్ అందించింది. ఎలా ఉందమ్మా ఉద్యోగం? బాగుంది పొడిగా అన్నది. కూర్చో, ఫైల్స్ తెరిచి చూడబోతూ అన్నారు. జ్వాల కూర్చోకుండా తెరిచి ఉంచిన కిటికీలో నుండి కనిపిస్తున్న గులాబీ తోట వైపు చూస్తూ నిల్చుంది. తర్వాత ఎక్కువసేపు ఉండకుండానే వచ్చేసింది. ఆ రోజంతా గులాబీలే మనసులో తిరుగుతున్నాయి.
వాటితో పాటు వాడిగా ఉండే ముల్లులా మనోజ్ ముఖము గుర్తుకొస్తూనే ఉంది. అప్పటికే 5 దాటింది. ఫైల్స్ అన్నీ సర్దేసి ఇంటికెళ్ళడానికి తయారవుతుండగా వర్మగారి పిఏ వచ్చి చెప్పాడు, జ్వాల, బాస్ ఓ 10 నిమిషాల్లో ఏదో టైప్ చేయాల్సిన మ్యాటర్ పంపిస్తానన్నారు. ఆలస్యమైనా అంతా టైప్ చేసి వెళ్ళండి. ఇప్పుడా? అవును, నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. నేను వెళ్తున్నాను. వెళ్తూ మరోసారి అన్నీ టైప్ చేసి మరీ వెళ్ళమని చెప్పి వెళ్ళాడు. 10 నిమిషాలు విసుగ్గా ఎదురు చూస్తూ కూర్చుంది. ఆఫీస్లో ప్యూన్ తను తప్ప ఎవరూ లేరు. ఎంత మ్యాటర్ పంపిస్తారో ఎప్పటికవుతుందో ఆలోచిస్తూ కూర్చుంది. అన్నట్లుగానే 10 నిమిషాల్లో మ్యాటర్ మనోజ్ చేతి పంపించారు. రంగన్న, స్టెనో గారున్నారా? బయట నుండి మనోజ్ గొంతు గట్టిగా వినిపించింది. ఉన్నారండి. అయితే ఇద్దరికి కాఫీ టిఫిన్ తీసుకురా. జ్వాల అసహనంగా కదిలింది. కర్మ, ఇతనా వచ్చేది? నువ్వా? జ్వాలను చూస్తూనే షాక్ తిన్నట్లుగా అన్నాడు. ఆ రోజేదో రికమెండేషన్ కోసం వచ్చిందనుకున్నాడు, కానీ ఆఫీస్ పని మీద వచ్చిందనుకోలేదు. ఓహో, ఇక్కడ స్టెనోగానా చేస్తుంది? జ్వాల తలెత్తి కూడా చూడలేదు. మనోజ్ తను తెచ్చిన వాటిని జ్వాల ముందు గట్టిగా శబ్దమయ్యేలా పెట్టాడు. జ్వాల వెంటనే తీసుకుని చూసింది. అబ్బో, చాలా ఉందే. తనేదో కొద్ది మ్యాటర్ అనుకుంది, కానీ ఇంతుంటుందనుకోలేదు. ఎంత స్పీడ్గా చేసినా 2 గంటలకి తక్కువ పట్టదు. 1+2 మనిషికి కాక ఓ గోడకో టేబుల్కో చెప్పినట్లు చెప్పాడు. జ్వాల లేచి షెల్ఫ్లో కార్బన్స్ కోసం చూసింది. ఒక్కటీ లేదు. కార్బన్ పేపర్స్ లేవు. లోపలకి అనుకునేది పైకి అన్నది. మనోజ్ ఏం మాట్లాడలేదు. జ్వాల మామూలుగా మ్యాటర్ చూస్తూ కూర్చుంది. 10 నిమిషాల తర్వాత ప్యూన్ కాఫీ టిఫిన్ మనోజ్కి ఎదురు టేబుల్ మీద పెట్టాడు. రంగన్న, ఓ డజను కార్బన్ పేపర్లు తీసుకురా. తన దగ్గరవే 5 రూపాయల నోటు తీసిచ్చింది. తర్వాత పెన్సిల్ తీసుకొని తనకు అర్థం కాని చోటల్లా అండర్లైన్ చేస్తూ చూసింది. టిఫిన్ చేతులు కడుక్కొని ప్యాకెట్స్ విప్పి 2 ప్లేట్లలోనూ పెట్టి అన్నాడు. వద్దు, తలెత్తకుండానే అన్నది. కాఫీ వద్దు. రంగన్ వచ్చిన తర్వాత తను చూసిన మ్యాటర్ని మనోజ్కి పంపింది. మనోజ్ కాఫీ సిప్ చేస్తూ అండర్లైన్ చేసిన దగ్గర పెన్సిల్తో అర్థమయ్యేలా రాసిచ్చాడు. అప్పటికే కార్బన్సు వైట్ పేపర్సు సెట్ చేసి పెట్టింది. హాయ్ మనో, జంజా మారుతంలా ప్రవేశించారు మనోజ్ ఫ్రెండ్స్. హాయ్. 10 నిమిషాలకే పరమ బోరుగా ఉంది అలా మౌనంగా కూర్చోవడం. ఫ్రెండ్స్ రాగానే సంతోషంగా లేచాడు. ఏంటిలా కూర్చున్నావు? రవి అడిగాడు. చిన్నగా నుదుటి మీద చేత్తో కొట్టుకుని కర్మ అన్నాడు. మాకేనా టిఫిన్? నువ్వెంత మంచాడివి. మేమొస్తామని తెలిసి అన్నీ రెడీగా ఉంచావు. ఉమా మెచ్చుకోలుగా చూసి ప్లేటు చేతిలోకి తీసుకుంది. ఎంతసేపు ఉండాలి? కిరణ్ అడిగాడు. ఆవిడ ఆ మ్యాటర్ చేసిచ్చేదాకా నెమ్మదిగా విసుగ్గా అన్నాడు. హతోస్మి. అయితే పిక్చర్ ప్రోగ్రాం క్యాన్సిలేనా? నిరుత్సాహంగా అడిగింది ఉమా. ఆహా, రవి వెక్కిరిస్తూ అన్నాడు. పోన్లే, హాయిగా ఇక్కడే కబుర్లు చెప్పుకుందాం, రాధిక అన్నది. 5గురు అక్కడ ఇంకో మనిషి లేనట్లే కబుర్లలో పడ్డారు. ఓ పక్క వెస్టర్న్ మ్యూజిక్, మరో పక్క సిగరెట్ల వాసన, వీటికి తోడు కప్పెగిరిపోయేలా నవ్వులు కబుర్లు. చాలాసేపు ఏమీ అనకుండానే టైప్ చేసింది. అంతకంతకి వాళ్ల గొడవ ఎక్కువైంది. కబుర్లలో నుండి సండే ప్రోగ్రాం, గోల్కొండ అని ఒకళ్ళు, కిద్వాయ్ గార్డెన్స్ అనొకళ్ళు అనడంతో అసలైన గొడవ మొదలైంది. ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు వినిపించుకోకుండా అంతా గందరగోళంగా అరుస్తున్నారు. స్టాప్! జ్వాల గట్టిగా అసహనంగా అరిచింది. దాంతో అందరూ ఒక్కసారిగా జ్వాలని కోపంగా తినేసేలా చూశారు. ఇది ఆఫీస్, నెమ్మదిగా స్పష్టంగా అన్నది. కానీ ఇది ఆఫీస్ టైం కాదు, ఉమా కోపంగా అన్నది. కావచ్చు, కానీ నేను చేసేది ఆఫీస్ పనే. మిస్, అసలు ఉమా ఎవరో తెలుసా? రవి అడిగాడు. ఎవరైనా నాకు అనవసరం. ఆఫీస్లో ఇలా ప్రవర్తించడం సభ్యత కాదు, తీవ్రంగా అన్నది. మనోజ్ టేబుల్ మీద కూర్చొని సిగరెట్ తగలేస్తూ ఆసక్తిగా వింటున్నాడు. ఉమకు ఆ మాటలకి బాగా కోపం వచ్చింది. ఈ అమ్మాయి ఎంత? ఈవిడ చేసే ఉద్యోగం ఎంత? తమ ఆఫీస్లో జీతానికి పనిచేస్తూ తన్ననే ఎదురిస్తుందా? ఎంత అహంకారం! ఉమ కోపంగా విసవిసా నడిచి జ్వాల దగ్గరికి వెళ్ళింది. మిస్, నేనెవరో తెలుసా? టైప్ రైటర్ మీద చేయి వేసి విలాసంగా అడిగింది. తెలుసుకోవాల్సిన అవసరం లేదని ఇందాకే చెప్పాను, నెమ్మదిగా అన్నది. నీకు లేకపోయినా నేను చెప్తాను విను. నేను వర్మగారి చిన్నమ్మాయిని. నువ్వు పనిచేస్తుంది మా ఆఫీస్లో, ఆఫ్టర్ ఆల్ టైపిస్టుగా. జ్వాల ఆశ్చర్యంగా ఉమకేసి చూసింది. ఓ క్షణం భయంతో జలధరించింది. మరుక్షణంలో సంభాళించుకొని అయితే అంటూ ప్రశ్నార్థకంగా చూసింది. మిగతా అందరూ ఆసక్తిగా జ్వాల ముఖంలో కలిగిన మార్పుల్ని చూస్తున్నారు. జ్వాల అలా ఎదురు ప్రశ్నించడంతో ఉమా తికమక పడింది. తనెవరో చెప్పగానే ఆ పిల్ల భయపడుతుందని, ఇంతకుముందు అన్నదానికి సారీ చెప్తుందని ఎదురు చూసింది. కానీ తను ఊహించిన దానికి వ్యతిరేకంగా జరగడంతో ఉమకేం చెయ్యాలో తోచలేదు.
ప్లీజ్ చేయి తీయండి, అర్జెంటుగా చేయాల్సిన మ్యాటర్ ఇది సౌమ్యంగా అన్నది. ఇందాక మీరు అన్నదానికి సారీ చెప్పండి, తీస్తాను. జ్వాల తగ్గడంతో తను తగ్గింది. నేనేం తప్పుగా అనలేదే. మా ఆఫీస్లో మేం మాట్లాడుకుంటుంటే స్టాప్ అనడం తప్పు కాదు. పోయిన కోపం తిరిగి తెచ్చుకుంటూ అంది. ఇది మీ ఆఫీస్ కావచ్చు, కానీ నేను చేసేది మీ ఆఫీస్ పనే. అలాంటప్పుడు మీరు నాకు డిస్టర్బెన్స్గా పోట్లాడుకోవడం. జ్వాల మధ్యలో ఆపింది. వాట్? మేం పోట్లాడుకుంటున్నామా? అసలు మీరు విన్నారా? జ్వాల విన్నాను అన్నట్లుగా తలూపింది. అయితే ఆఫీస్ పని మానేసి మా మాటలు వినడం తప్పు కాదా? జ్వాల నిర్ఘాంతపోయింది. విన్నానంటే వినడం తప్పు కాదా అంటారు, వినలేదు అంటే వినకుండానే పోట్లాట అని ఎలా అన్నారు అని అడుగుతారు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిలా ఉంది పరిస్థితి. చాలా ఓర్పుగా నేర్పుగా ఇరికించారు. మిగతా అందరూ రక్తి కట్టిన వాళ్ళ సంభాషణను వింటున్నారు. జ్వాలకి వాళ్ల ముందు మాట్లాడలేను అనిపించింది. అందుకే చూడండి, తప్పొప్పుల పట్టిక తర్వాత చూద్దాం, ముందు ఇది చెయ్యనివ్వండి అంది. మనోజ్ అప్పటి వరకు శ్రోతగా ఉన్నవాడల్లా లేచి ఇద్దరి దగ్గరికి వచ్చాడు. కిరణ్, రవి ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుంది, ఎక్కడ చూశామా అని గుర్తుకు తెచ్చుకుంటున్నారు జాయింట్గా. ఆ స్వాగత్ పక్కన బజ్జీల కొట్లో చూశాం, రవి హుషారుగా అన్నాడు. ఏయ్, నువ్వు ఆ బజ్జీల కొట్లో పిలవే కదూ? రవి హేళనగా అడిగాడు. జ్వాలక ఆ మాటలకి కస్సుమన్నది. అవునోయ్, బజ్జీలు అమ్ముతున్నాం, కానీ నీ జేబులో డబ్బులేం కొట్టేయడం లేదే? వికారంగా ముఖం పెట్టి అన్నది. లేకపోతే వీళ్ళకెందుకింత చులకన? తను బజ్జీలు అమ్ముతుంది, ఇంకేమైనా చేస్తుంది, అదేం తప్పు పని కాదే. అయినా వీళ్ళకెందుకు? బజ్జీలు అమ్ముతున్నారు అంటే ఇంత హేళనగా అపహాస్యం చెయ్యాలి కాబోలు. తనకి వాళ్ల తాతల్లా సంపాదించిన ఆస్తులుంటే దర్జాగా ఎవ్వరినీ లెక్క చెయ్యదు. ఇప్పుడు మాత్రం వీళ్ళని కేర్ చేయాల్సిన పనేం లేదు. తను చేస్తున్నది నీతిగా ఉన్నప్పుడు ఎవరు హేళన చేసినా పట్టించుకోనవసరం లేదు. రవి అడిగిన దానికి మిగతా నలుగురు విస్తుపోయి చూస్తుంటే జ్వాల అవునోయ్ అనడంతో అందరూ ముందు తెల్లబోయినా తర్వాత కోపంగా చూశారు. ఎంత ధైర్యం, ఎంత పొగురు! అవునోయ్ అంటావా? రవి తినేసేలా చూస్తూ ముందుకొచ్చాడు. తన ఫ్రెండ్స్ ముందర ఓ ఆడపిల్ల, అది ఉమా వాళ్ళ ఆఫీస్లో చేసే పిల్ల, తనని అవునోయ్ అంటుందా? రవి కోపంతో మండిపోయాడు. నువ్వనలేదు ఏ అని? ఎంత అహంకారం, ఎంత గర్వం లేకపోతే అలా అంటావు? జ్వాల రవి చూపులకి ఏమాత్రం బెదరలేదు. పైగా అతి నిర్లక్ష్యంగా విసురుగా జడ వెనక్కి ఒక్క తల విసురుతో వేసుకుంది. అందరూ జ్వాల ధైర్యానికి అచేతనంగా ఉండిపోయారు. జ్వాల ఇదేం పట్టించుకోకుండా లేచి లైట్ వేసింది. తర్వాత పేపర్స్ ఎగిరిపోకుండా షెల్ఫ్లో నుండి పెద్ద బైండింగ్ బుక్ తీసుకుని సీట్లో కూర్చుంది. మ్యాటర్ చూడ్డానికి తల పక్కకు తిప్పబోయిందల్లా భుజం మీద బలమైన చెయ్యి పడ్డంతో విసురుగా తల తిప్పి చూసింది. ఉమకి రవికి సారీ చెప్పు, మనోజ్ తీక్షణంగా అన్నాడు. జ్వాలముఖం కోపంతోనూ అవమానంతోనూ ఎర్రబడింది. టేబుల్ మీదున్న పెద్ద బైండింగ్ పుస్తకంతో బలంగా మనోజ్ చేతి మీద ఒక్కటేసింది. అబ్బా! మనోజ్ బాధగా అరిచాడు చేతిని పట్టుకొని. జ్వాల అందరి వైపు ఓ నిర్లక్ష్యపు చూపు విసిరి టకటకా టైప్ చేసింది. అప్పటి వరకు చూస్తున్న కిరణ్, మాకు సారీ చెప్పందే మీరు ఈ రూమ్ నుండి బయటికి వెళ్ళలేరు. దగ్గరకొచ్చి స్పేస్ బార్ని గట్టిగా కదలకుండా పట్టుకున్నాడు. ముందు చెయ్యి తీయండి, ముందు సారీ చెప్పండి పట్టుదలగా అన్నాడు కిరణ్. ఇందాక మీ ఫ్రెండ్కి జరిగిన మర్యాదే మీకు కావాలంటే అలాగే ఉంచండి, నాకేం అభ్యంతరం లేదు, జ్వాల మొండిగా అన్నది. కిరణ్, 7 దాటింది, మ్యాటర్ చాలా ఉంది, త్వరగా చెయ్యని, నువ్విలారా మనోజ్ బుద్ధిమంతుడిలా అన్నాడు. అందరూ నమ్మలేనట్లుగా చూశారు. మనోజ్ జ్వాల చూడకుండా కన్ను గీటాడు. కిరణ్ అర్థమైన వాడిలా చేయి తీసేసి జ్వాలని కోపంగా చూసి వెనక్కి తిరిగి వెళ్ళాడు. జ్వాల ఇదేం పట్టించుకోకుండా మళ్ళీ మొదలుపెట్టింది. కానీ జ్వాల మూడంతా చెడిపోయింది. తప్పులు రావడంతో ఓ క్షణం చెయ్యాల్సిన మ్యాటర్ వైపు దిగులుగా భయంగా చూసింది. జ్వాల అవస్థకి ఓ క్షణం మనోజ్కి జాలి లాంటిది కలిగినా ఆ పిల్లకున్న పొగరు గర్వం గుర్తుకొచ్చి కోపం వచ్చింది. హేళనతో కూడిన నవ్వు అందరి పెదవుల మీద లాస్యం చేసింది. జ్వాల 10 నిమిషాలు కళ్ళు మూసుకొని మౌనంగా కూర్చుంది. తర్వాత సింక్ దగ్గరికెళ్ళి చల్లటి నీళ్లతో ముఖం కడుక్కొని కర్చీఫ్తో తుడుచుకొని వచ్చి కూర్చుంది. అంతే, ఒక్క క్షణం ఆగకుండా 8:30 దాకా అలాగే చేసింది. చేసిన పేపర్స్ వైపు తృప్తిగా చూసుకుని అన్నీ వరుసగా పెట్టి కవర్లో పెట్టింది. అన్నీ ఎక్కడివక్కడ సర్దేసింది. మనోజ్ దగ్గరికెళ్ళి కవర్ని గట్టిగా శబ్దమయ్యేలా పెట్టింది. మనోజ్ ఒక్కొక్క పేపరే తీసి జాగ్రత్తగా చూస్తున్నాడు. ఫోన్ రింగ్ అవడంతో ఎవరైనా ఎత్తుతారని ఎదురుచూసి ఎవరూ ఆ ప్రయత్నం చేయకపోవడంతో తనే తీసింది. హలో హలో జ్వాల, ఇంకా అవ్వలేదు, ట్రైన్ 9కి, ఇప్పుడు 8:30 దాటింది, త్వరగా చేయమని చెప్పి పంపించాను, ఏం చేస్తున్నావు? అందించగలవా లేదా? వర్మగారు ఆదుర్దాగా అడిగారు. అయిందండి. గుడ్, అవి తీసుకుని మనోజ్తో స్టేషన్కి రా,
మనోజ్ ఉన్నాడు కదూ? ఆ, ఉన్నారు. అయితే త్వరగా రండి, అవి అందించగలవో లేదోనని కంగారు పడుతున్నాను. ఏం మనోజ్ లేడా? ఇలా పిలు. జ్వాల పని ఇరకాటంలో పడింది. రిసీవర్ పట్టుకొని మనోజ్ వైపు చూసింది. అప్పటిదాకా ఇటే చూస్తున్న మనోజ్ జ్వాల ఇటువైపు చూడగానే టక్కున తలదించి అతి శ్రద్ధగా పేపర్స్ చూస్తున్నట్లు నటించాడు. పిలుస్తున్నారు, సంబోధన లేకుండా అన్నది. అందరూ తమని కాదన్నట్లుగా కూర్చున్నారు. ఎవరూ లేచే ప్రయత్నం లేదు. జ్వాల తప్పదన్నట్లుగా మనోజ్ గారిని మనోజ్ అని గారు అనేటప్పుడు ఎంత వికారంగా అనాలో అంత వికారంగానూ అన్నది. మనోజ్ తీరిగ్గా లేచి రిసీవర్ అందుకున్నాడు. ఉమా, జ్వాల, నువ్వు స్టేషన్కి రండి, వెంటనే బయలుదేరండి, ఎక్కువ టైం లేదు. అలాగేనండి, వినయంగా అన్నాడు. రంగన్న, త్వరగా తాళాలు వేసేయి. ఉమా, రండి వెళ్దాం. మనోజ్ వెనకే అందరూ వచ్చారు. జ్వాల ఆకర్ణ వచ్చింది. ఇవి గోండి బాబు తాళం చేతులు. మనోజ్ వాటిని జేబులో వేసుకుని కారు దగ్గరికి వెళ్ళాడు. జ్వాలకి కావాలనే ముందు సీటు ఖాళీ ఉంచి నలుగురు వెనక కూర్చున్నారు. జ్వాల చేసేది లేక వెళ్ళి కూర్చుంది. కథ కొనసాగుతుంది.